వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటంటే నాకు కామెంట్ చేసేయండి. ఏంటి అన్నీ ముందు పెట్టింది అనుకుంటున్నారా? నేనైతే ఇవాళైతే క్యారెట్ హల్వా అయితే తయారు చేస్తున్నాను. క్యారెట్ హల్వా తయారు చేస్తారు ఏంటి అని చూపిస్తాను రండి. ముందు క్యారెట్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకోండి. అది తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి, అంటే తురుముకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి కిస్మిస్లు, జీడిపప్పు, ఇలా యాలక్కలు పెట్టుకోవాలి. తర్వాత షుగరు మనకు తగినంత అది పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మిల్క్, ఇదిగోండి ఫ్రెష్ మిల్క్ని ఇప్పుడే వేడి చేసి పెట్టుకున్నాను. ఇలా మిల్క్ పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం. కడాయి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకోండి. చక్కగా ఎంతో టేస్ట్ అయినా 5 మినిట్స్లో అయితే అయిపోద్ది. కడాయి పెట్టేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇదిగోండి బాండీ అయితే హీట్ అయిపోయింది కదా. ఆ తర్వాత 2 స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. 2 స్పూను, మరీ ఎక్కువ వేసుకోమాకండి, తక్కువే. నేనైతే 2 స్పూన్ వేసుకున్నాను. అలా వేసేసుకున్న తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదండి. ఇదిగోండి ఇదంతా ఇలా అయిపోవాలి. దీంట్లో అయిపోయిన తర్వాత ఇదిగోండి కిస్మిస్లు, యాలక్కాయలు ఏం పెట్టాను కదా. దీంట్లో మనం సెపరేట్గా ఏం పెట్టక్కల, దీంట్లో తీసేసుకొని వేసేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఇలా వేసేసుకోండి. తర్వాత ఇవన్నీ ఒక షేప్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడమే, గోల్డెన్ కలర్ వస్తాయి. ఇదిగోండి కిస్మిస్లు చక్కగా ఇదైతే 5 మినిట్స్లో మెత్తగా అయిపోయినాయి కదా. చూడండి కిస్మిస్లు అయితే, జీడిపప్పులు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఆ తర్వాత ఇదిగోండి తురుకున్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్ దీంట్లో వేసుకోవడమే. క్యారెట్ వేసేసాను కదా. క్యారెట్ అంతా దీంట్లో ఇంకా బాగా ఇది అంటే ఇదంతా పోవాలి, పచ్చతనం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. చాలా నువ్వు చేస్తే ఇంకా ఇది టేస్ట్ వస్తుంది. తర్వాత దీని మీద ఇంకా మన కిస్మిస్ అంటే పిస్తా అవి ఉంటాయి కదా, కొద్దిగా మెత్తగా వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలి ఏంటో కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. పచ్చతనం అంతా పోయింది, పచ్చి వాసన అయితే పోయింది. ఆ తర్వాత ఇదిగోండి కప్పు స్పూన్లో షుగర్ వేసుకోండి, మీకు తగినంత షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి చక్కగా ఇంకా మెత్తగా ఉడికిపోద్ది. దీంట్లో కొంతమంది రంగు వేసుకున్నారు కదా, రంగు కూడా వేసుకోవచ్చు, ఏమంత ప్రాబ్లం ఏం లేదు. రంగు వేసుకున్నా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి క్యారెట్ అయితే ఉడికిపోయింది కదా, పచ్చివాసన అంతా అయిపోయింది. ఆ షుగర్ కూడా గేవీ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదండి, పాలు వేసుకోవడమే. నేనైతే పాలు వేసి పెట్టేసుకున్నాను కదా, మీకు తగినంత వేసుకోండి. పాలు వేసుకోవడం వల్ల మరీ ఇంకా టేస్ట్ వస్తుంది. దాని మీద మేగడ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. మేగడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఇప్పటికీ 5 మినిట్స్లో అయితే నాదైతే అయిపోయింది. ఆ తర్వాత కిస్మిస్లు అవి పెట్టుకున్నాను కదండి. ఇదిగోండి కిస్మిస్లు అవన్నీ ఇలా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇవ్వండి. క్యారెట్ హల్వాకి ఎంతమంది దీనికైతే చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది ఫేమస్ అయితే ఉన్నారో దీంట్లో. మా ఇంట్లో అయితే పిచ్చ ఫేమస్ దీనికి. చెయ్యి అని అడుగుతూనే ఉంటారు వద్దాకలా. సరే ఇప్పుడైతే నాకు తేలిందని క్యారెట్ అయితే హల్వా చేశాను. నా క్యారెట్ హల్వా నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. చూడండి ఇంకో 5 మినిట్స్లో అయిపోతే అది ఎలా అయింది ఏంటని కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో. చూడండి ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టోర్ చేసుకుంటాను చూడండి ఒకసారి. బాబా ఆ స్మెల్లే ఉందండి, ఇంత బాగుందో అసలు. చూడండి అయిపోయింది కదా. దీని మీద ఏమో నేను అదే పిస్తా అంటారు కదా, దాంట్లో వేసాను. చాలా బాగుంటుంది ఇంకా పిస్తా వేసుకుంటే. ఇది కూడా వేసేసాను. నా క్యారెట్ హల్వా నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్.